ఏ దేశ రాష్ట్ర ఆర్థిక ప్రగతికైనా రాజధాని నగరం ప్రధాన శక్తిగా నవ్యాంధ్ర ఏర్పడి 10 ఏళ్లైనా నేడు రాజధాని లేని రాష్ట్రంగా దేశ విదేశాల్లో అప్రతిష్టను మూటకట్టుకుంది ఆంధ్రప్రదేశ్. ప్రతిపక్ష నాయకునిగా రాజధాని నగరంగా అమరావతికి మద్దతిచ్చి ఈ విషయంలో తన నిబద్ధతకు సాక్షిగా తాడేపల్లిలోనే ఇల్లు కట్టుకుంటున్నాను అని జగన్ రెడ్డి 2019లో అధికారంలోకి రాకముందు మాటిచ్చాడు. ఆ తర్వాత మాట తప్పి మడమ తిప్పేశాడు. ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణానికి పలు ప్రయాసాలతో ప్రణాళికలు రచించి అనతి కాలంలోనే నాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వేలాది కోట్ల రూపాయల వ్యయంతో అమరావతిలో నిర్మాణ పనులను పరుగులెత్తించారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో హైదరాబాద్ను కోల్పోయి భవిష్యత్తు పట్ల తీవ్ర అభద్రతతో ఉన్న ప్రజల మనసుల్లో ఒక భరోసాని కల్పించగలిగారు. అయితే దీంతో కన్నుకుట్టిన జగన్ రెడ్డి 3 రాజధానుల పేరుతో 3 ముక్కలాటకు తెరతీసి చకచకా సాగిన రాజధాని అమరావతి నిర్మాణానికి అడ్డుకట్ట వేశారు. రాజధాని లేని రాష్ట్రమనే అపకీర్తిని నవ్యాంధ్రకు తొలగిపోవాలంటే జగనాసురవధ అనివార్యం. దీనికి ముహూర్తం మే 13.